ఫ్రస్ట్రేషన్ పీక్స్. అవును, కూటమి గుండెల్లో ఇప్పుడు రగులుతున్న అంశాల్లో ప్రధానమైంది ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేకపోతున్నాము అనేది. అవును, ఈ పార్టీకే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్టు చేసేది ఉండే, లేదంటే ఈ పార్టీకే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఈ పనులు చేశారు ఆ పనులు చేశారు అనే దానికి ఆధారాలు బలంగా సంపాదించుండే అనే తట్టుగానే ఆలోచనలు ఉన్నాయి, అనే తట్టుగానే వాళ్ళ ఆటలు సాగాయి. కానీ ఏం చేసినా ఎంత చేసినా జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం ప్రజల నుంచి దూరం చేసడంలో విఫలం చెందుతున్నాము అనేది మాత్రం ఇప్పుడు టీడీపీ కూటమిలో స్పష్టంగా కనబడుతున్న వైఖరి. జగన్మోహన్ రెడ్డి గారు రోజు రోజుకు తన గ్రాఫ్ను పెంచుకునే కార్యక్రమం చేస్తూ పోతున్నారే తప్ప ఏ రోజు కూడా కూటమికి సంబంధించి అడ్వాంటేజ్గా ఒక అవకాశం దొరకడం లేదే అన్న భ్రమ ఇప్పుడు టీడీపీ కూటమిలో స్పష్టంగా కనబడుతుంది, టీడీపీ పెద్దల్లో ఉంది. మళ్ళీ వస్తాను, వచ్చినప్పుడు మాత్రం అన్నీ చక్కదిద్దుతాను అని చెప్తున్న జగన్మోహన్ రెడ్డి గారి మాటలు మాత్రం ప్రజల గుండెల్లోకి తాకుతున్నాయి. జగన్ వస్తే మా పని అయిపోతుంది అన్న భయం ఈరోజు టీడీపీలో కానీ మాజీ ఎమ్మెల్యేలో కానీ ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలో కానీ కనబడుతుంది. అందుకే జగన్ జోలికి ఎవరు కూడా పెద్దగా పోవడం లేదు. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించి బీజేపీ భయం కూడా వెంటాడుతుందట. బీజేపీ అంటే కేంద్రంలో ఉన్న ఎన్డీఏ సర్కార్ భయం ఎందుకు, టీడీపీ అంతా ఒకటే కదా వీళ్ళంతా అనుకోవచ్చు. ఇక్కడే అసలు లాజిక్ ఉంది. గత అనుభవాల దృష్ట్యా ఇప్పటికే తమను బీజేపీ నమ్మటం లేదన్నది టీడీపీ భయం. చంద్రబాబుతో జతగట్టారు కానీ, చంద్రబాబుతో చేయి పట్టుకొని అధికారంలోకి రాగలిగారు కానీ చంద్రబాబును మాత్రం నమ్మడం లేదనేది టీడీపీ వల్ల అసలు భయం. గతంలో ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన సమయంలో చంద్రబాబు నాయుడు గారు వ్యవహరించిన తీరు అందరికన్నా బాగా ఎవరికి తెలుసు? కేంద్ర పెద్దలకే తెలుసట. దేశవ్యాప్తంగా ఆ రోజున ఏకంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాహుల్ గాంధీతో చేయిపట్టుకొని మరీ తిరిగిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. రాహుల్ గాంధీని ప్రధాని చేస్తానని ఏకంగా అధికారిక ప్రకటన చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఎలాంటి డైవర్షన్ తీసుకుంటారన్నది బీజేపీ ఎప్పటికి కూడా మనసులోనే ఉంచుకుంటున్న అంశం. బీజేపీ తమ యొక్క అవసరాలను బట్టి తమ యొక్క రాజకీయ స్ట్రాటజీస్ని మారుస్తూ అడుగులు వేయగలుగుతుందేమో కానీ నమ్ముతుందా, నమ్మడం ఎలా అన్నది మాత్రం వాళ్ళకి తెలిసినంత బాగా ఎవరికి తెలియదు. రాజకీయాల్లో నమ్మకం ఉన్నప్పుడు ఒక మాదిరి ఉంటుంది, ఆ నమ్మకం వెనకాల ఉన్న కోణాలు మరో మాదిరి ఉంటాయి. బీజేపీ పెద్దలు ఆగ్రహంగానే ఉంటూ వచ్చారు చంద్రబాబు నాయుడు గారితో. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకు సంబంధించిన ప్రత్యర్థి అయిన కాంగ్రెస్తో కూడా హాట్ లైన్లో ఉన్నారు అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల కూడా చెప్పిన అంశమే. అంటే ఇటు కేంద్రంలో ఉన్న బీజేపీతో సత్సంబంధాలు కొనసాగిస్తూనే రాహుల్ గాంధీ లాంటి సీనియర్లతో చంద్రబాబు నాయుడు గారు కీలకంగా వెనకాల డోర్స్ ఓపెనే ఉన్నాయి అన్నది వాస్తవం. ఇది జగన్ గారు చెప్తున్న మాట కాదు. ఎన్డీఏలో ఉన్న కేంద్రంకు తెలియదా వాస్తవం ఏంటో అవాస్తవం ఏంటో? దేశ రాజకీయాల్లో సర్దుబాటు కోసం ఆంధ్రప్రదేశ్లో టీడీపీని కలుపుకొని వెళ్లాల్సిన పరిస్థితి బీజేపీకి వచ్చింది కాబట్టి వెళ్ళిందేమో కానీ ఆయా పరిస్థితి లేనప్పుడు ఖచ్చితంగా టీడీపీతో జతగట్టేందుకు అసలు బీజేపీ సిద్ధంగానే ఉండేది కాదు. అదే సమయంలో బీజేపీ తమతో కలిసింది కానీ తెర వెనుక వైసీపీతో టచ్లో ఉందన్నది చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తున్న మరో కోణం. ఇలా ఒకరిపై ఒకరు అనుమానాలతో ఉన్నారు, ఒకరిపై ఒకరు బురద జల్లుతూనే ఉంటారు. ఒకరినొకరు అసలు నమ్మడం లేదంటుంటే మరొకరు మీతో వాళ్ళు టచ్లో ఉన్నారంటుంటారు. పూర్తిగా ఇది సైడ్ యాంగిల్కి డైవర్ట్ చేసే కార్యక్రమం చంద్రబాబు మొదటి నుంచి చేస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఏదో జరిగిపోవాలి, అర్జెంటుగా జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకు పంపాలా, పాత కేసులు తెరపైకి రావాలా, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నేతలు పెట్టిన కేసులు యాక్టివ్ కావాలా, ఇవన్నీ యాక్టివ్ అయి వైసీపీ పార్టీని క్లోజ్ చేయాలన్నది టీడీపీ చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం. కానీ ఈ ఉద్దేశానికి అడ్డుకట్టగా నిలబడిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే అది కేంద్ర పెద్దలు. అక్రమాస్తుల కేసులో జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత ఇబ్బంది పెడదామనుకున్నా, అరెస్ట్ చేయించాలనుకున్నా అది సాధ్యం కావడం లేదు. వివేకానంద రెడ్డి గారి హత్య కేసుల్లో కూడా కడప ఎంపీగా ఉన్న అవినాష్ రెడ్డిని సైతం అరెస్టు చేయాలి అనుకున్నారు. కల్తీ మద్యం కేసుల్లో, ఏపీ లిక్కర్ స్కామ్లో, తిరుమలలో వివాదంలో కానీ ఎక్కడ చూసినా ఇరికించాలనుకున్నారు. కానీ ఏం చేసినా ఎంత చేసినా సక్సెస్ కాలేక కూటమి అసహనంతో ఉందన్నది నిజం, వాస్తవం. అడుగడుగున చంద్రబాబుకు తగులుతున్న ప్రతి షాక్ వెనుక ఎన్డీఏ బీజేపీ ఉందన్నది వాళ్ళ వెనకాల జరుగుతున్న చర్చ. అయితే జగన్మోహన్ రెడ్డి గారితో జమిలీకి ఆల్రెడీ మోదీ సర్కార్ సిద్ధంగా ఉందన్నది కూడా మరోవైపు వస్తున్న అంశం. బీజేపీకి సంబంధించి మోదీ సర్కార్ రాజకీయ వ్యూహాల్లో భాగంగానే ఎవరికి మేలు ఎవరికి కీడు అనేది ఎప్పటికప్పుడు ఆలోచిస్తుంటారని, అందులో భాగంగానే కేంద్రం కూడా జగన్తో జమిలీకి సిద్ధంగానే ఉంది కాబట్టి జగన్ జోలికి పోవడం లేదని, అనవసరంగా జగన్ను ఇబ్బంది పెట్టే పరిస్థితి వాళ్ళు తేవడం లేదని, అనవసరంగా వైఎస్ఆర్సీపీ పార్టీని గెలుక్కోవడం ఇష్టం లేదు కాబట్టి ఆయా పరిస్థితులు వచ్చినప్పుడు గట్టెక్కిస్తున్నారు అనేది కూడా వినబడుతున్న అంశాలే. కూటమి ప్రభుత్వంపై ఆశలు పెట్టుకుంది టీడీపీ కూటమి శ్రేణులు. కానీ కేంద్రం జాతీయ స్థాయిలో మాత్రం ఆంధ్రప్రదేశ్ ఒక రాష్ట్రం అన్న విధానంలో ముందుకు పోతుంది తప్ప మరొకటి కాదు. ఏపీలో కూటమికి సంబంధించిన పార్టీలు అసహనంతో ఉంటున్నాయి, వస్తున్నాయి. లోపల చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీకి సంబంధించిన పార్టీ కార్యకర్తలకే సత్సంబంధాలు తగ్గిపోతూ వస్తున్నాయి. ముఖ్యంగా టీడీపీతో పాటు జనసేన ఈ విషయంలో కేంద్ర పెద్దల వైఖరిని తప్పుపడుతోంది కూడా. ఇప్పటికే వైసీపీ బీజేపీతో టచ్లో ఉందన్నది టీడీపీ నేతల అనుమానం. అందుకే వైసీపీ పట్ల రాజకీయ విమర్శలు చేయడం లేదని టీడీపీ నేతలు అనుమానిస్తున్నారు కూడా. అనేక సందర్భాల్లో దేశ ప్రధాని మోదీ గారు సాక్షాత్తు కేంద్ర మంత్రుల వరకు
ఏపీలో పర్యటనలు చేస్తున్నారు, స్వయంగా వస్తున్నారు. కానీ ఎవరు కూడా ఒక్కరు కూడా నేరుగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ వైఫల్యాలను ప్రస్తావించడం కానీ చెయ్యడమే లేదు. మరోవైపు కొన్ని కేసులు టీడీపీ శ్రేణులు ఆశించిన స్థాయిలో కూడా ముందుకు సాగడం లేదని టీడీపీ వాళ్ళు చెప్తున్నారు. వాంటెడ్గా కావాలని అరెస్టులు చేస్తున్నా, కావాలని ఇరికించే ప్రయత్నం చేస్తున్నా ఇవి ముందుకు పోవడం లేదు అంటే అది కేంద్రం తెర వెనకాల మద్దతు ఉంది కాబట్టే అనేది టీడీపీ వాళ్ళు చెప్తున్న మాట. కానీ వాస్తవం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఎంత వీలైతే అంత మంచి చేసుకుంటూ పోయారు. సంక్షేమానికి పెద్దపీట వేశారు. ఆశించిన ప్రతి వ్యక్తి ఈరోజు సంతోషంగా ఉన్నాడు. ఎన్నికల్లో గెలుపోటములు పక్కన పెడితే రాష్ట్ర రాజకీయాల్లో ఒక కీలక అధ్యయనం 2019 నుంచి 2024 దాకా జరిగింది. దేశంలో ఏ ఇతర రాష్ట్రంలో లేనంత గొప్ప సంక్షేమ పరిపాలన అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికే చెందింది. మరి ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చేసినప్పుడు, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు అవలంబించినప్పుడు, కొత్త నూతన అధ్యయనాలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని మించి తా పరిపాలన చేసినప్పుడు ఎవరైనా అల్టిమేట్గా పరిపాలనను మెచ్చుకుంటారు, ఆశించిన స్థాయిలో ఇంకా ముందుకు రావాలనుకుంటారు. కానీ 2024లో ఓటమి పాలైంది. దానికి కారణాలు అన్నీ మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కానీ బీజేపీకి ప్రతి ఒక్కటి తెలుసు అన్నదే ఇక్కడ చాలామంది చెబుతున్న అంశం. వైసీపీ నేతలంతా బీజేపీ టచ్లోకే వెళ్ళిపోతున్నారనేది తెలుగుదేశం పార్టీ రోజు రోజుకు బలపడుతున్న అనుమానం. తాజాగా సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డిని బీజేపీ అనే అదృశ్య శక్తి కాపాడుతుంది అనేది తెలుగుదేశం పార్టీకి నుంచి గట్టిగా వినిపిస్తున్న వాయిస్. అంతర్గతంగా మిథున్ రెడ్డి గారిని అరెస్టు చేసిన సమయంలో పైపెచ్చు ఎక్కువ రోజులు కూడా జైల్లో ఉంచే పరిస్థితి లేకుండా బయటకు వస్తున్న కార్యక్రమం చూస్తున్నా కూడా దీనికి పైనుంచి వచ్చిన ఆఫర్, పైనుంచి వచ్చిన మద్దతే అని అంటున్నారు. 2019 ఎన్నికలకు ముందు ఎన్డీఏకు గుడ్ బై చెప్పి తెలుగుదేశం పార్టీ సొంతంగా అధికారంలోకి రావడానికి ప్రయోగించింది అస్త్రాలు తెలిసినాయి. ఆ సమయంలో ఎదురైన పరిణామాలు తెలుగుదేశం పార్టీతో పాటు చంద్రబాబుకు బాగా తెలుసు. ఇప్పుడు కూడా అటువంటి పరిస్థితి వస్తుందన్న భయం చంద్రబాబులో స్పష్టంగా కనబడుతుంది. అందుకే కేంద్ర పెద్దలతో ఆగి మగిని ముందు వెనక చూసిపోతున్నారు. గత మాదిరిగా ఎటు పడితే అటు గొడవలు పెట్టుకోవడం లేదు. చాలా సామరస్య పూర్వకంగా ముందుకు పోతున్నారు, ఆలోచన విధానం మార్చుకొని మరి. అయితే తాము ఆశించిన స్థాయిలో కేంద్ర ప్రభుత్వం తమ రాజకీయ ప్రత్యర్థిపై ఎందుకు విరుచుకుపడడం లేదన్నది వారిలో ఉన్న అసహనం. కింది స్థాయి టీడీపీ కార్యకర్త అయితే అసలు బీజేపీ వైఖరి నచ్చడం లేదు, మీరు అందులోకి వచ్చండి అని చంద్రబాబు వాళ్ళకు పై స్థాయి దాకా విమర్శలు చేస్తున్నారు. అర్జెంటుగా జగన్మోహన్ రెడ్డి గారిని కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలా, పాత కేసుల్లో తిరగట్టుకు జైల్లో పెట్టాలా, తిరగకుండా చేయాలా. ఇది బీజేపీ పెద్దల ముందుకు రాకపోవడం వరకు, బీజేపీకి సంబంధించిన పెద్దలు కూడా ఆశించకపోవడం వరకు వెళ్ళడమే ఇందుకు కారణం. ఏదేమైనా అరెస్టులు చేయడంతో గెలుస్తామో, ఇబ్బంది పెట్టిన ఒక వ్యక్తిని ఇబ్బంది పెడితే మనం ఏదో ప్రయోజకంగా ముందుకు పోగలుగుతామంటే మాత్రం అది తప్పే. ఎందుకంటే అవాస్తవాలు తెలుసుకోలేనప్పుడు, కీలక అంశాలు రాబట్టలేనప్పుడు ఎంత చేసినా ఏం చేసినా చివరికి ఓడిపోతారు. ఈరోజు గెలుస్తున్నావా ఓడిపోతున్నావా అన్నది కాదు మ్యాటర్, ఏం చేస్తున్నావు ప్రజలకు అన్నదే మ్యాటర్. ఆ ప్రజలకి ఏం చేయనప్పుడు, ఆ ప్రజల కోసం నిలబడినప్పుడు ఖచ్చితంగా ఓటమి దగ్గరలోనే ఉంటుంది. ఏదేమైనా గెలిచిన హ్యాపీనెస్ అయితే కూటమిలో లేనే లేదు. అది వచ్చి అధికారంలోకి వచ్చిన తొలి 6 నెలలకే కోల్పోవడం కూడా గమనార్హం. ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి.